ఆరాధనా ఆలాపనా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అయ్యా ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉన్నారు? అక్క ఎలా ఉన్నారు? తమ్ముడు ఎలా ఉన్నారు? అన్న ఎలా ఉన్నారు? కుటుంబాలు ఎలా ఉన్నాయి? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? మిమ్మల్ని పలకరించాలని ఆశతో నేను ఈ వాక్యం ద్వారా మీ ముందుకి వచ్చి ఉన్నాను. దయచేసి మీ బాగోగులన్నీ కూడా మాకు తెలియచేయండి. ఎందుకంటే మీకోసం మేము కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు దూరంగా ఉన్నా మీకు దగ్గరగానే మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా సమీపస్తులము, మనమందరం కూడా యేసు క్రీస్తు యొక్క రక్త సంబంధికులం. కాబట్టి మీ కొరకు మేము మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు పరాయి వాళ్ళుగా మమ్మల్ని చూడొద్దు. ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, లేదంటే ఒక బాబాయిగా, ఒక తమ్ముడిగా, లేదంటే ఒక చిన్నవాడిగా మమ్మల్ని చూడండి. ఒక దైవ సేవకునిగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. కాబట్టి మీరు మొహమాటం లేకుండా, సందేహించకుండా, సంకోచించకుండా దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఎన్నో రాత్రులు శ్రమించి ప్రార్థించి ఈ కార్యక్రమాలు మీ కొరకు మేము తీసుకొని వస్తున్నాం. మీ కొరకు మేము చాలా ప్రార్థన చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. మీలో ఉన్నటువంటి భయాన్ని మీరు తీసివేసుకొని ఈ కార్యక్రమాలు వీక్షించి దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మరలా మన కొరకు సమర్పించినటువంటి మన ప్రియులు విజయ్ కుమార్ గారు, అలాగనే జ్యోతి జడిద్య బాబు, చిట్టిబాబు, జయరాజు గారు, అలాగనే జెరూషా, శశికళ, వీరు ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించున్నారు. దేవుడు వారి కుటుంబాలని దీవించాలని, ఆశీర్వదించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను.
దేవుని పరిశుద్ధ పరిచర్యలో వారు చేసినటువంటి త్యాగం, అలాగనే వారికి ఉన్నటువంటి సమర్పణ ఎంతో గొప్పది. దేవుడు వారి చేతి పనిని దేవుడు దీవించాలి. అలాగనే మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళతాడని ఈ యొక్క సమయమందు దేవుడు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్యలో, దేవుని పనిలో మీ యొక్క త్యాగాన్ని, మీ సమర్పణను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోద్దాం. దేవుని పరిశుద్ధ సన్నిధిలో తలలు వంచాలి. భయంతో, భక్తితో, శ్రద్ధతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి మా పరలోక తండ్రి, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకంటే శ్రేష్ఠులు, గొప్పవారు ఈ దినాన్ని చూడలేక నశించిపోయారు, గతించిపోయారు. ఏ యోగ్యత లేనటువంటి మా జీవితాలను మీరు ప్రేమించారని మేము మీ దగ్గరకు వచ్చాం ప్రభువా. మా కష్టాలు, మా నష్టాలు మీకు చెప్పుకోవడానికి మీ సన్నిధికి వచ్చాం. మా శ్రోతల్లో అనేక మంది వాక్యం పట్ల ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభువా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, మీరు సహాయం చేయండి. మీ కృపాక్షేమాలు వారికి అనుగ్రహించండి. వారి హృదయ వాంఛలు తీర్చండి, వారి కోరికలు సిద్ధింపచేయండి, వారి ఆలోచన యావత్తు మీరు సఫలపరచమని యేసు క్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మా శ్రోతలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. భక్తుడైనటువంటి అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. భక్తుడైన పౌలు, అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగం నన్ను, మిమ్ములను ఎంతగానో ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది, అభయాన్ని ఇస్తుంది. కాబట్టి మనము ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం కనిపెట్టుకొని శ్రద్ధగా ఈ వాక్యాన్ని మనం విందాం. దయచేసి గమనించండి. దేవునిని ప్రేమించువారు అనంటే దేవునిని ఎరిగినటువంటి వారు, సత్య దేవుణ్ణి తెలుసుకున్నవారు. ఈ లోకంలో ఎన్నో దేవుళ్ళు, దేవతలు ఈ లోకంలో ఉన్నారు. అయినప్పటికీ సత్యాన్వేషకులుగా, సత్యాన్ని అంగీకరించేవారుగా, సత్య దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఎరుగుట మోక్షము లేక నిత్య జీవమని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని వాక్యము సెలవిస్తున్నది. అందుకని ఈ యేసుక్రీస్తునందు ఎవరైతే ఉంటున్నారో వారికి దేవుడు బుద్ధియు, జ్ఞానము, సర్వ సంపదలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. నన్ను నమ్మిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతకడానికి మనకు కావలసిన 3
ఒకటి బుద్ధి, రెండవది జ్ఞానము, మూడవది సర్వ సంపదలు. ఈ మూడు కూడా మనుషుడు తక్కువైపోయి ఈ లోకంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. అలా కొట్టుమిట్లాడుతున్న వారికి ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రతకటానికి బుద్ధి అవసరం, బ్రతకటానికి జ్ఞానం అవసరము, అలాగనే బ్రతకటానికి సర్వ సంపదలు అవసరం. ప్రతి మనుషుడు కూడా సంపాదించడానికి, సాధించడానికి ఎన్నో పనులు చేస్తున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు వ్యాపారాలు చేస్తున్నారు, కొందరు కూలి పనులు చేస్తున్నారు, కొందరు వైద్య సేవలు చేస్తున్నారు, కొంతమంది నానా విధములైనటువంటి పనులు చేసి ఈ లోకంలో సాధిస్తున్నారు, సంపాదిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లోకంలో సాధించడానికి, సంపాదించడానికి మనకు కావాల్సింది బుద్ధి అవసరము, రెండవది జ్ఞానము అవసరము. ఆ తర్వాతనే సర్వ సంపదలు మనకు వస్తూ ఉన్నాయి. ఈ సర్వ సంపదల యొక్క రహస్యాన్ని కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో సమస్తమును సమకూడి జరగాలి అనంటే క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. ఆయన ఏమన్నారంటే, క్రీస్తు ప్రభు ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చాడు. కారణం ఏంటంటే, ఈ లోకంలో మనము పడుతున్న ప్రయాస ఎంత గొప్పదో అది వర్ణింప సఖ్యము కాంది. మనకి ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఏదున్నా కూడా మనకైతే ఒకటి కొదువుగా ఉంటుంది. మన హృదయాల్లో నెమ్మది ఉండట్లా, సమాధానం ఉండట్లా. ఏదో ఒక సమస్య మన ముందు నిలబడి మనల్ని ప్రశ్నిస్తుంది, మనల్ని వేధిస్తుంది, మనల్ని బాధిస్తుంది. అలాంటి బాధల్ని, అలాంటి వేదనని, అలాంటి కష్టాన్ని తీసివేయడానికి యేసు ప్రభువారు నీ శారీర సంబంధమైనటువంటి ఆ విశ్రాంతి కంటే కూడా నీ మానసికమైనటువంటి విశ్రాంతిని కలుగు చేయటానికి ఆయన తన కరములు చాచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకని నీ ప్రయాస ఎంత గొప్పదో ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు పడుతున్న కష్టం ఆయన చూస్తూ ఉన్నాడు, నీ ఇబ్బందులు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా కష్టం సంగతి దేవుడు పట్టించుకుంటాడా, నా వ్యాధులను గూర్చి ఆయన పట్టించుకుంటాడా అని అనుకుంటున్నావేమో. కానీ ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సమస్తమును సమకూడి జరగాలి అనంటే నీవు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలను నీవు అడగవలెను. రెండవదిగా నీవు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీ చింత యావత్తు, నీ భారమును ఆయన మీద మోపాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇక రెండవదిగా దేవుని వాక్య భాగాన్ని ఆయన మనకు సమస్తమును సమకూడి జరిగించాలి అనంటే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదివినప్పుడు ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద మనము దీన మనస్కులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. లోకంలో ఏది ఇచ్చినా దేవుని ద్వారానే మనం పొందుకొని ఉన్నాం. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టి అయి ఉన్నాం. నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు నష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇవన్నీ తొలగిపోయి నీవు సంతోషంతో అలాగనే సుఖశాంతులతో విలసిల్లి వర్ధిల్లుతూ ఉన్నా అది దేవుని యొక్క చిత్తం,
దేవుని కృప. అందుకని నీవు ఈ లోకంలో నీకు సమస్తము సమకూడి జరగటానికి నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద నీవు దీన మనసుకులుగా ఉన్నప్పుడు దేవుడు నీవు అడిగిన ప్రతి దానిని నీకు అనుగ్రహిస్తాడు. నీకు ప్రశ్న ఉత్పన్నమవుతుంది నీ హృదయంలో. అదేంటంటే, నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను, నా ప్రార్థనకి జవాబు రాలేదు అని అనుకుంటున్నావా? అలాంటి నిరాశ నీలో నుండి తీసివేయి, అలాంటి నిస్పృహ నీలో నుండి తీసివేయి. నీవు ప్రార్థిస్తున్నది నోరుండి మాట్లాడక, నువ్వు ప్రార్థిస్తున్నది చెవులుండి వినక, నువ్వు ప్రార్థిస్తున్నది ముక్కుండి వాసన చూడనటువంటి విగ్రహాలకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. సజీవుడైన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నీ దేవునికి అనగా యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చబడి, దేవుని సన్నిధిలో చేర్చబడి, దేవుడు తగిన సమయమందు నీకు జవాబు ఇవ్వడానికి నిన్ను దీన మనసుతో దీనులుగా సాత్వికులుగా కనిపెట్టుకొని ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. సహనాన్ని కోల్పోయావా? ఓర్పును కోల్పోయావా? విసుగు చెందావా? ఈ బాధలు నేను పడలేను అనుకుంటున్నావా? నిరాశతో నిండి ఉన్నావా? కుమిలిపోతున్నావా? కందిపోయావా? నువ్వు ఎలా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సమస్తమును సమకూడి జరిగించటానికి ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ ఉద్యోగం లేట్ అయిందా? పిల్లల వివాహాలు లేట్ అయినాయా? ఆర్థిక ఇబ్బందుల్లో చాలా గొప్పగా జాప్యాన్ని చూస్తూ ఉన్నావా? ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నావా? ఏది ఆలస్యమైందని నీవు నిరాశపడుతున్నావో వాటన్నిటిని కూడా సమకూర్చేటువంటి వాడు దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నడూ ఆయనను నమ్మిన వాడు సిగ్గునందడని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి రెండవదిగా ఆయన మనతో ఉంటున్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులమై ఉండాలని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే ఈ 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచన భాగములో 3 శ్రేష్టమైన విషయాలు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క కృపకు నిన్ను పిలిచిన దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే ఇక్కడ 3 వాగ్దానాలు చేస్తున్నాడు. ఒకటి, మిమ్మల్ని సెటిల్ చేస్తానంటున్నాడు. రెండవది, మిమ్మల్ని బలపరుస్తానంటున్నాడు. మూడవది, మిమ్మల్ని స్థిరపరుస్తానంటున్నాడు. ఇంతకంటే గొప్ప వాగ్దానము మనకి అవసరం? ఎంత అవసరం అండి? స్థిరపరుస్తానన్నాడు, బలపరుస్తానన్నాడు, అలాగే మనల్ని పూర్ణులుగా చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. అందుకని ఈ దినాన నువ్వు యాక్సిడెంటల్గా ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో పెట్టబోయి ఈ వాక్యాన్ని పెట్టాను, నన్ను స్థిరపరిచే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను పూర్ణులుగా చేసేటువంటి ఆ క్రీస్తు ప్రభుకి నేను ఎంతకాలంగా దూరంగా ఉంటూ ఉన్నాను, కానీ ఇప్పుడే నేను బహు సమీపస్తుడిగా ఉండి ఆయన కార్యాలు నేను రుచి చూడటానికి ఇష్టపడతానని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు నీ జీవితంలో సమస్తమును సమకూర్చి జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఏమీ లేదనుకోవద్దు. ఉన్న దాంట్లో దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. వాక్య భాగాన్ని నేను మననం చేస్తాను. అదేంటంటే, యేసేపు జీవితాన్ని ఆలోచన చేయండి. తన సహోదరులు ఈర్ష్యపడ్డారు, కోపడ్డారు, కొట్టారు, గోతులో పడేశారు. అంతటితో యేసేపు చనిపోయాడు అనుకొని మిగిలిన వారందరూ కూడా సంతోషపడ్డారు, హేళన చేశారు. వారికి వారే ఈయనతో యేసేపు జీవితం కథం అనుకున్నారు.
అయిపోయింది అనుకున్నారు. యోసేపు కూడా ఈ గొంతులో నుండే నా జీవితం ఇంతటితో అణగారిపోతుంది, అంతరించిపోతుంది అని అనుకున్నాడు. కానీ ఆ గుంటలోనే ఆ బావిలోనే యోసేపుకి దేవుడు తోడై ఉండి నిజంగా ఆ ప్రాంతంలో ఇష్మాయేలీలు వస్తూ ఉంటుంటే తన సహోదరులకి ఒక ఆశ కలిగించాడు. అది దురాశ. ఈ యోసేపుని మనం అమ్ముకుంటే మనకి రూకలు డబ్బులు వస్తాయని ఆశించారు. నిజంగా ఆ గోతిలో నుంచి యోసేపు జీవితం ఉన్నతమైన ఐగుప్తు దేశానికి పంపించబడ్డాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నిందలు భరించాడు, జైల్లో పెట్టబడ్డాడు, ప్రార్థించాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుచుండెనని వ్రాయబడ్డది. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితుల్లో నా జీవితం ఇంతటితో అయిపోయింది, నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అని నిరాశతో నువ్వు ఉన్నట్లయితే యోసేపుకి ఇచ్చిన ప్రణాళికలో, యోసేపు పట్ల ఉన్న దేవుని ప్రణాళికలో నీ పట్ల కూడా దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ అప్పులు మటుమాయం, నీ బాధలు మటుమాయం, నీ కష్టాలు మటుమాయం. నీకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మీకు వినిపింపచేస్తున్నాడు. దేవుడు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏది ఆలస్యం కాదు. ఆలస్యం అమృతం విషయము అయినప్పటికీ నిన్ను చేయి విడిచేటువంటి దేవుడు కాదు. యోసేపుని దేవుడు చేయి విడలా. యోసేపు మీద నిందలు వచ్చినాయి, యోసేపుని జైల్లో పెట్టారు, యోసేపుని బాధ పెట్టారు, యోసేపు యొక్క మనసు గాయపరచబడ్డది. ఎక్కడైతే అవమానాన్ని పొందాడో అక్కడే అతడు గౌరవానికి ఘనతకు కారకుడయ్యాడు. నిన్ను ఘనపరిచే దేవుడు, నీకు గౌరవించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నీకు సమకూర్చే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని హెచ్చించబోతున్నాడు, మీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. నీ స్థితిగతులను ఆయన సమస్త విషయాలతో సమకూర్చి నీకు నా దేవుడే నాకు సహాయం చేశాడని సాక్ష్యం ఇచ్చేటువంటి దినమున్నది. ఈ తారీఖు రాసి పెట్టుకో, ఈ సమయాన్ని రాసి పెట్టుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు, నీ కుటుంబానికి సమస్తమును సమకూర్చేటువంటి బలిష్టమైనటువంటి దేవుని యొక్క హస్తములు నిన్ను గట్టిగా పట్టుకొని, అనగా నీతి అనేటువంటి దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు కన్నీరు గార్చొద్దు. నీ దుఃఖానికి సమాప్తం, నీ దుఃఖ దినములు సమాప్తంగా పోతున్నాయి. నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని కృప నీ మీద విస్తరింపజేయటానికి ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మూడవదిగా దేవుని వాక్య భాగములో దేవుడు మనకు సమస్తమును సమకూర్చబడటానికి ఆయన యొక్క చిత్తమును మనము నెరవేర్చువారుగా ఉండాలి. దేవుని కృపను బట్టి ఆయన చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనంటే రెండుగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ఒకటి ప్రార్థించుట ద్వారా, రెండోది వాక్యమును చదువుట ద్వారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే దేవుని యొక్క తలంపులు నీ పట్ల ఎంతో ఉన్నతమైనవి. ఆకాశము కంటే భూమి, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అలాగనే నీ దేవుడు నీ పట్ల నీకు సమకూర్చేవి అంత ఉన్నతమైనటువంటి కార్యాలు. కాబట్టి నీ దేవుణ్ణి, నీ యొక్క ప్రార్థనని, నీ విశ్వాసాన్ని నువ్వు తక్కువ అంచనా ఏమాత్రం కూడా వేసుకోవద్దు. ఎందుకంటే సర్వ కృపానిధియగు దేవుడు సర్వవేళలా, సర్వ సమయాలలో దేవుడు ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఆపత్కాలమందు నమ్మదగినటువంటి ఆ సహాయకుడిగా ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి
నీ జీవితంలో, నీ నిజ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే పొందుకోలేకపోయావో, ఏదైతే సాధించలేకపోయావో, ఏదైతే నిన్ను బాధిస్తుందో నీకు సహాయం చేయడానికి ఆ కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు సమస్తమును సమకూర్చడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆ యేసుతో నువ్వు మాట్లాడి, ప్రభువా నా జీవితాన్ని గూర్చి, నా జీవితంలో మీరు జోక్యం చేసుకొని నా కుటుంబాన్ని, నా పరిస్థితులను మీరు మార్చగలిగినట్లయితే నా జీవితాంతం నేను సాక్షిగా ఉంటాను. ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా ఇచ్చినటువంటి సందేశం, అలాగనే వాగ్దానం బట్టి ఖచ్చితమైనటువంటి ఆ వాగ్దానము నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు నెరవేరుస్తారని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నానని ప్రార్థన చేసుకుందాం. ధైర్యంగా ఉండండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీ కోరికలను దేవుడు సిద్ధింపజేయబోతున్నాడు. మీకు సమస్తమును సమకూర్చబోతున్నాడు. మీ దుఃఖం సమాప్తమవుతుంది. మీ దుఃఖము మీకు చిరునవ్వుగా మారబోతున్నది. ఈ శుభ తరుణంలో దేవుని సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నిరాశ, నిస్పృహ ప్రతి కుటుంబాన్ని వెంటాడుతుంది. బాధలు, వేదనలు, బిడ్డలు నాయన తల్లడిల్లిపోతున్న శ్రమలతో ఉన్నారు. మీరు ధైర్యపరచండి. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బిడ్డలు, నాకంటూ ఎవరు లేరు అని అనుకునే నీ బిడ్డలకి మీరు ఎబెనేజర్గా ఉండండి. మీరు ఎబెనేజర్గా ఉండండి. మీరు యెహోవా ఈరేగా ఉండండి. కృప చూపించండి. అందరూ ఉన్నా నేను ఒక అనాథని అనుకుంటూ ఎవరికి చెప్పుకోలేని బాధలతో తల్లడిల్లిపోతున్నటువంటి హృదయాలకు మీ ఊరడి, మీ శక్తి, మీ సమాధానం మీరు దయచేయండి ప్రభువా. మీరు కృప చూపించండి. బిడ్డలు మీరు ధైర్యపరచండి. ఆయన ఎక్కడ నిరాశలో ఉన్నారో, నిస్పృహలతో కుమిలిపోతున్న బిడ్డల్ని, నాయన బాధల్లో ఉన్న బిడ్డల్ని ఓదార్చండి. భర్తల చేత వేధించబడి విడవబడినటువంటి స్త్రీలను, భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది ప్రభువా. వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కానటువంటి పిల్లలకు సరైనటువంటి అనువైన సంబంధాలు మీరు ఏర్పాటు చేయండి. వివాహాలు చేసినప్పటికీ పిల్లల యొక్క కుటుంబ సంసార విషయాల్లో తల్లులకు ఉన్నటువంటి వేదనను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలకు మంచి భవిష్యత్తు, సంతోషము, సమాధానం దయచేయండి ప్రభువా. ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. కూలి నాలి పనిచేస్తున్న బిడ్డలను, వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాల్లో నష్టం వచ్చిన బిడ్డలు, ఉద్యోగాల్లో సస్పెండ్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన ద్వారా అనేక మంది రోగగ్రస్తులకి సంపూర్ణమైన స్వస్థత దయచి, శిలువ రక్తాన్ని ప్రోక్షింపజేసి, శిలువ రక్తంలో నీ శక్తి ఉందని, శిలువ రక్తంలో నీకు స్వస్థత ఉందని, శిలువ రక్తంలో ప్రభువా నీ మహిమ ఉన్నదని బిడ్డలు తెలుసుకొని సంపూర్ణమైన స్వస్థత, క్యాన్సర్ వ్యాధులు, బీపీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, జ్వరాలు, ప్రభువా ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.